ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో సిబ్బంది కాసుల కకృతి వల్లనే రోగి మరణించినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఎంఓ తెలిపారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో రోగి మృతి ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. శ్వాస సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరిన కృష్ణ అనే వ్యక్తికి ఆక్సిజన్ అత్యవసర స్థితిలో అందించాల్సి ఉంది. కానీ అందులో ఉన్న వార్డు బాయ్ డబ్బులకు లాలూచిపడి అది ఆక్సిజన్ సకాలంలో అందించకపోవడంతో లింగాల మండలం రాయారం చెందిన కృష్ణ అనే యువకుడు ఇక్కడ మృతి చెందాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత దూరం వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులు డిమాండ్ చేయడం, సకాలంలో ఆక్సిజన్ అందించకపోవడం వల్ల తమ భర్త మృతి చెందాడని చెప్పి మృతురాలి భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా కనీసం పట్టించుకోలేదని చెప్పి ఆమె రోధిస్తుంది. దీనికి సంబంధించి అతను మృతురాలు భార్య ఎక్కడ ఉన్నారు, ఏం జరిగిందమ్మా నిన్న రాత్రి ఆయన ఎవరికైనా సిస్టర్ వాళ్ళకు తొలకరాలంటే ఆయనకు చాలా ఆయాసం బాగా ఆయాసం ఎక్కువ అయితే సిస్టర్ అంటే ఎవరు పలకలేరు. బయట 4 సార్లు తిరిగిన అటు ఇటు ఎవరు లేరు కదా అని ఒక ఆయన లోపల ఉంటే ఆయనకు పిలిస్తే అమ్మ బయట ఉంటారు బయట ఉంటారు అంటే బయట కూడా వచ్చిన అయితే ఎవరు లేరు సార్. ఇంకా లోపల పోతే సార్ నా భర్త కింద మీద అయితే కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు రాలే. ఆయన చచ్చిపోయినప్పుడు ఒక సిస్టర్ వచ్చింది. సిస్టర్ వస్తే కూడా ఆ సిస్టర్ ఇట్లా పట్టుకోలేదు, దూరం నుంచే లేవయ్యా సిస్టర్ వచ్చింది లేవు నేను ఇట్లా చేయి ఊపితే కూడా ఆయన అన్నాడు, చచ్చిపోయాడు సార్. 2 సార్లు ఇట్లా అన్నాడు సార్. ఆయన చచ్చిపోయే వరకు అన్నే ఉన్నా, నేను బయట రాలే. అయితే సార్ సిస్టర్ ఇట్లా చచ్చిపోతుండు ఉరికిరా సిస్టర్ అంటే ఆమె దబ్బును వస్తలేదు సిస్టర్ సార్, మెల్లగా వస్తుంది. ఆక్సిజన్ పెట్టమని అడిగిన అమ్మ మీరు? ఆక్సిజన్ పెట్టమంటే చెప్పినా అయితే ఏం పెట్టామమ్మా ఇప్పుడే పెట్టినా ఇంకా సాయంత్రం పెడతామని అనేసిండు సార్. ఇంకా నాకు 4 పిల్లలు సార్. నేను ఆయనకు పట్టించుకోలేరు సార్. ఆయన చచ్చిపోయిండు. నా పిల్లల పరిస్థితి, నా పరిస్థితి, నేను ఎట్లా ఉండాలి, నేను ఎట్లా తినాలి, నేను ఏం చేయాలి సార్? నాకెక్కడ దారి లేదు సార్. ఎవరికి ఆశ లేదు సార్. నేను ఎట్లా ఇది చేయాలి సార్? ఈ ఘటనకు సంబంధించి మృతుడు బావమరిది కూడా ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నాడు. అయితే పూర్తిగా ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం, ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా కనీసం అక్కడ ఉన్న వైద్య సహాయ సిబ్బంది కూడా పట్టించుకోవడం వల్లే కనీసం దానికి సంబంధించిన పూర్తిగా పట్టించుకుంటే ప్రాణాపాయ నుంచి బయటపడేవాడని చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి అంటే నిన్న పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇది 200 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి లింగాల మండల్ రాయవరం గ్రామంకి వెళ్ళి ఇక్కడ వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పేదవాళ్ళకు చాలా కరెక్ట్ వైద్యం చేపిస్తున్నామని చెప్పి చాలా చెప్పినప్పటికీ అంత ఆశపడి కూడా ఇక్కడికి వస్తే ఈ హాస్పిటల్లో కరెక్ట్ చూసుకోకపోవడం, పేదవాళ్ల దగ్గర వార్డు బాయ్లు కానీ వీళ్ళు డబ్బులు అడగడంతో ఆ నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ఒక పేదవాడి ప్రాణం పోయింది. చనిపోయిన అతనికి భార్య, 4 పిల్లలు. ఇప్పుడు వాళ్ళకు భూమి లేదు, ఇల్లు లేదు. ఎలాంటి దానం చేసుకోవడానికి కూడా దాన ఖర్చుల గుడక నోచుకొని ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి ఈ యొక్క పరిస్థితి ఏ ఒక్కరికి కానీ దూరపు గ్రామాలకు వెళ్ళి వచ్చేటోళ్లకు అలాంటి ఒక పరిస్థితి కానీ రావద్దని చెప్పి మేము ఈ హాస్పిటల్లో ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరిని ఒక పేదవాళ్ళ దగ్గర పీడించకుండా, వాళ్ళ దగ్గర డబ్బులు అడగకుండా మంచి సర్వీస్ చేసి గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారు వాళ్ళకు, గవర్నమెంట్ పేదవాళ్లకు మంచిగా చూడాలని చెప్పి వాళ్ళను ప్రతి ఒక్క హాస్పిటల్స్ కానీ ఎక్కడ కానీ ఇలాంటివి జరిగినప్పటికీ కూడా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా తీసుకుంటా ఉన్నా ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇలాంటి పేదవాళ్ళు చనిపోవడానికి కారణమవుతారు. అలాంటిది కాకుండా వీళ్ళను గవర్నమెంట్ తరఫున ఈ అమ్మాయికి ఎలాంటిదన్నా ఏదన్నా సాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఆసుపత్రిలో పర్యవేక్షణ కొరబడిందని చెప్పి మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్ఎంఓ ఇక్కడ ఉన్నారు. సార్, రాత్రి జరిగిన సంఘటన గురించి మీకు ఏ విధంగా నివేదిక అందింది, మీరు ఎలాంటి చర్యలు? నిన్న 11-12 రావడం జరిగింది. జరిగితే డిఎంఓ ఉంటారు, డ్యూటీ డాక్టర్,
ఆమె ఒకసారి ఫోన్ చేసింది ఇలా ఇలా అంటే ఇలా అని చెప్పాను. ఆమె రెండోసారి ఫోన్ చేసేవరకు నాకు అర్థమైంది పరిస్థితి కొంచెం మంచిగా లేదని. వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మాట్లాడిన చూడు చిన్న పాపను ఎత్తుకొని ఆ అమ్మాయిని అటెండర్లు అందరూ వచ్చారు. అడిగితే ఏంటి అంటే ఇంకా ఓపీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చింది. ఓపీలో ఉన్న వార్డు బాయ్ సిబ్బంది పోలియో అతను ఆయన కూడా డబ్బులు అడిగి చివరికి డాక్టర్లు మంచిగా చూశారు, డాక్టర్లు అడ్మిట్ చేశారు. వెళ్ళాక కూడా లోన డాక్టర్లు చూశారు, డాక్టర్లతోటి ఏం సంబంధం లేదు. బట్ ప్రతి ఆక్సిజన్ పెట్టడానికి 150 రూపాయలు అడుగుతున్నారు. అక్కడ ఉన్న నర్సు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ప్రాణాపాయ పరిస్థితుల్లో కింద పడిపోతే కూడా వచ్చి చేతి కూడా పట్టుకోలేదని చెప్పి మృతురాలు భార్య చెప్పారు. అది ఈ వార్డు బాయ్ది అది అంటే ఇప్పుడు డైరెక్ట్లీ ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఫర్ ద థింగ్, నేను వాళ్ళని చూసుకుంటాను. ఇద్దరు ఎవరిదైతే ధనరాజ్ అని లేకపోతే నయీం అని అయితే వాళ్ళే చెప్తున్నారు పేరు. నయీం వార్డు బాయ్ ఆయన అడిగాడు 200 ఇస్తే కానీ మీ ఆయన బతుకుతాడు, లేకపోతే బతకడు, డబ్బులు ఇస్తే ఆక్సిజన్ పెడతా అని అన్నాడట. సో అది వాళ్ళు అంత బాధల్లో ఉండి చెప్పారు కాబట్టి మేము ఇంకా వేరే తీరుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళది పరిగణలోకి తీసుకొని స్ట్రిక్ట్ యాక్షన్ ఈ రోజే జరుగుతుంది. అయితే ఆసుపత్రిలో పూర్తిగా సౌకర్యాలు కూరబడినాయి. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఇంత తీవ్రమైన రోగాలతో వచ్చే వాళ్ళకి కనీసం వెంటిలేటర్ సాయం కూడా లేదు, ఆక్సిజన్ కూడా అంతంత మాత్రమే ఉందని చెప్పి తప్పు. ఆక్సిజన్ అయితే 24 hours మాకు సప్లై ఉంది, పెద్ద పెద్ద సిలిండర్లు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆక్సిజన్ స్కేర్సిటీ లేదు. ఏమన్నా సిలిండర్లు రావడంలో 1/2 hour 45 minutes లేట్ అవుతుంది. ఎందుకంటే హాలిడేస్ వచ్చినా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు. అంతేగాని ఆక్సిజన్ చూసుకోవడానికి 2 సిబ్బంది ఉన్నారు. ఎక్కడ ఏమున్నా వెంటిలేటర్స్ మనకు పాత బిల్డింగ్ అనేది కూలిపోయింది కాబట్టి పాత బిల్డింగ్లో ఆర్ఏసీ ఉండే, అందుకనే మనకు వెంటిలేటర్స్ లేని పరిస్థితి కాబట్టే మనకు H1N1 స్వైన్ ఫ్లూ గాంధీకి షిఫ్ట్ చేయడం జరిగింది అన్నట్టు. ఇప్పటికీ మేము లెటర్ పెట్టాము, ఆర్ఏసీ కూడా తయారవుతుంది. ఎందుకంటే పేషెంట్ పరంగా మాకు ఆర్ఏసీ అవసరము, మాకు పీజీ సీట్లు పెరిగిన పీజీ సీట్లకు అవి నిలబడాలంటే కూడా ఆర్ఏసీ అవసరం. అది ఫైల్ అది ఉంది, అతి త్వరలో ఆర్ఏసీ కూడా రెడీ అవుతుంది అన్నట్టు. సంఘటనకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? భవిష్యత్తులో ఎలాంటి జరగకుండా ఏ చర్యలు? ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ప్రకారం అయితే మేము కనిపెట్టిన 2 సిబ్బందిని సస్పెండ్ చేయాలదలుచుకున్నాము, చేస్తాము అది. సో ఇంకా ఫ్యూచర్లో జరగకుండా పేషెంట్లు భయపడకుండా ఉండడానికి ప్రతి చోట మేము ఒక కటౌట్ పెట్టి అక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ట్రాలీ తోయడానికి కానీ పేషెంట్ని అడ్మిట్ చేయడానికి కానీ అని తీసి కింద మా సిబ్బంది నెంబర్లు ఏ మధ్యరాత్రి అయినా ఈ సిబ్బందికి కంప్లైంట్ చేయొచ్చు అని పెట్టాలని మేము మా సీనియర్ టెక్నీషియన్ ఒమర్ ఖాన్ మేము డిసైడ్ చేసుకున్నాము. అది ఈ రోజు రేపట్లోనే ఫాలో అయిపోతుంది అన్నట్టు. ఆసుపత్రిలో సౌకర్యాల కొరత కొంత ఉన్నమాట వాస్తవమేనని ఆర్ఎంఓ నరేందర్ ఒప్పుకున్నారు. అయితే వెంటిలేటర్కి సంబంధించి కూడా వెంటనే తగిన ఏర్పాట్లు చేసే విధంగా ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించినట్టు చెప్పాడు. అయితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, డబ్బులకు లాలుచిపడి ప్రాణాలు తీసే పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆసుపత్రిలో వార్డులో కూడా ఈ మేరకు ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఒక సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం అయితే బలైపోయింది. ఈ ప్రాణాన్ని తెచ్చివలగలరా అని చెప్పి మృతురాలు భార్య కూడా ఆసుపత్రి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నిరంజన్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్.